ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు తెలిసి రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి ఈవేళ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిన సంగతి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అసలు రాజధాని కట్టాలనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి? దానికి కారణం ఏంటి? ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన విషయం, ఇక్కడ రాజధాని కట్టాలి, ఎక్కడికి కట్టాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగింది. నువ్వు చంద్రబాబు గారికి ఒకరే తీసుకున్న నిర్ణయం కాదు ఇది స్పష్టంగా మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కమ్మోళ్ళ కోసం, వాళ్ళ బంధువుల కోసం రాజధాని కడతారని చెప్పి మూర్ఖులు మాట్లాడుతున్నారు, పిచ్చి కుక్కలు. అది చాలా తప్పుడు విషయం. ఆ రోజు చర్చ పెట్టాం అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ తొగ్గులకు ముఖ్యమంత్రి కూడా అపోజిషన్ లీడర్ ఉన్నారు అక్కడ. అతను కూడా మైక్ పట్టుకొని ఏం మాట్లాడాడండి, రాజధాని ఇక్కడే కట్టాలా, అమరావతిలోనే కట్టాలా, కానీ 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 10,000 ఎకరాలే మనం తీసుకోవాలా, బ్రహ్మాండమైన రాజధాని కట్టాలని చెప్పి మాట్లాడి మా పార్టీ కూడా అమరావతిలోనే రాజధాని కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోలేదు తుగ్గలక్ రెడ్డి. మరి మీరు అందరూ అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నావా? దేనికోసం మారుస్తున్నావా నువ్వు? తర్వాత ఎన్నికల టైంలో మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్నాను మీకు. క్యాన్సింగ్ టైంలో అమరావతి ఏరియాలో క్యాన్సింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు ఎవరైతే పిచ్చి కుక్కలు అడుగుతున్నాయో ఈ పిచ్చి కుక్కలన్నీ ఆ రోజు ఏం మాట్లాడారండి? ప్రజలకి ఏం చెప్పారండి? ఈ బొత్స సత్యబాబు వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఆ రోజుని. మేము కూడా ఇక్కడే రాజధాని కడతాం, నా దగ్గర ఉంది వీడియో, ఉంది మీ దగ్గర కూడా వీడియో ఉంటుంది కలెక్షన్. మేము కూడా ఇక్కడే రాజధాని కడతాం. డైమండ్ రాణి రోజా ఏం చెప్పిందండి? ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు ఏం చెప్పింది? నమ్మండి ఇక్కడే రాజధాని కడతామని చెప్తాం కదా మేము. అందుకే మా బాసు ఇక్కడే సొంతగా ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పలేదా రోజా? ఆ వీడియో మా దగ్గర ఎదుర్కొన్నావా? అన్ని కప్పులు చెప్పి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట ఎందుకు మార్చో, మనం ఎందుకు చెప్పు జగన్ రెడ్డి? ఒకసారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బొత్స సత్యబాబు ఏమన్నాడండి? ఇది ఒక ఎడారి. ఇంకో పనికిమాల మంత్రి ఏమంటాడండి? ఇది ఒక శ్మశానం, ఇక్కడ రాజధాని అన్నాడు. మరి వాళ్ళు ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడావు మాట? ఇప్పుడు ఎందుకు మాట మార్చావు? ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడం కోసమా? నువ్వు ప్రజలను మోసం చేసి రద్దు పొందాలని నువ్వు చూస్తున్నావు. నీ తొక్కులకు నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు నష్టమైపోతుంది. ఈవేళ నువ్వు తీసుకునే తొక్కులకు నిర్ణయం వల్ల ఎవరైనా వస్తున్నారండి? పెట్టుబడులు వస్తున్నాయండి? అరే మీ రాష్ట్రంలో రాజధాని లేదే, మేమెందుకు రావాలని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నీ మూర్ఖత్వం కదా జగన్ రెడ్డి? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ అంటావు 3 రాజధానులని. అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తే అన్నీ అయిన తర్వాత కోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వంటావు, అసెంబ్లీ తీర్మానం చేయనంటావు. ఇప్పుడు మళ్ళీ మీ మంత్రి ఎవడో మూర్ఖుడు, అతను కూడా నీకంటే పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నాడు.
మళ్ళీ చట్టం అంట అసెంబ్లీలో రేపు జరగబోయే అసెంబ్లీలో మళ్ళీ కొత్త చట్టం చేస్తారట. ఎలా చేస్తావా నువ్వు? ఈ చట్టాలు తెలుసా? చట్టాల గురించి అవగాహన ఉందా మీకు? గాలికి వచ్చిన వాళ్ళు మీరు, మీకేం తెలుసు చట్టాల గురించి? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడే రాజధాని కట్టాలని. స్వయాన ప్రధానమంత్రి గారు, కేసీఆర్ గారు, పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. మర్చిపోయారు మీరు? ఇవాళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఏంటి మాటలు? ఏంటి రాజధాని కడతాడు? ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏంటి కడతావు రాజధాని? నీ దగ్గర అంతా బొక్క ఉంది, ఏముంది నీ దగ్గర డబ్బులు? రాష్ట్రానికి పెద్ద బొక్క పెట్టావు, రాష్ట్రానికి అప్రూవల్ చేస్తావు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి ఉంది నీకు. ఇవాళ రాజధాని ఏం కడతావా? రాజధాని ఏం కడతావు? ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి అధికారం కొనసాగించడం చేస్తున్న ప్రయత్నం జగన్ రెడ్డి మంచిది కాదు. చరిత్ర ఒకసారి చూడు, వెనక్కి చూడు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే కొట్టుకుపోయారు. రాజకీయ శాస్త్రం కాదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లాన్ చేసి అక్కడ మంచి రాజధాని కట్టి మన భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని కట్టాలని చెప్పి ప్లాన్ చేసి సంగతి మీకు అందరికీ తెలుసు. దాన్ని ఈవేళ మోకాలు అడ్డు పెడతావా? ఆంధ్ర రాష్ట్రానికి నష్టం తీసుకొచ్చే విధానం పెడతావా? ఇది తప్పు అని చెప్పిన మనం చేస్తున్నాం. ఈవేళ చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు రైతుల గురించి, చాలా తప్పు మాట్లాడుతున్నారు. సంస్కారం ఉండాలి మనకి. రైతులు చేసిన తప్పు ఏంటండి? ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కడతానంటే ముందుకు వచ్చి వేలాది ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవం కదా. రాజధాని వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది ఆలోచించే వాళ్ళు వస్తే వాళ్ళు దొంగలుగా చూస్తావా? దోపిడీదారులుగా చూస్తావా? వాళ్ళ మీద కేసులు పెడతావా? పోలీసులతో దండిస్తావా? ఎస్సీ ఎస్టీల మీద కూడా మళ్ళీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుతావా? ఏంటి దౌర్జన్యం? నాకు అర్థమవుతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర పెట్టుకున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుందామని. మా నాయకులు ఎవరో పట్టించుకోలేదు మమ్మల్ని. మా ప్రభు వీరన్న మాకు ఆశీర్వాదం ఉన్నది పెట్టుకుంటే దారి పొడిగిన ఎన్ని ఇబ్బంది పెట్టారండి, ఎంత ఇబ్బంది పెట్టారండి. మనం చూసోగలరా? అయినా పట్టించుకోలే. నువ్వు ముఖ్యమంత్రి అయ్యా, పక్కనే ఉన్నావు, నీ ప్యాలెస్ పక్కనే ఉంది. ఎప్పుడైనా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడావా? కనీసం రైతుల నాయకులను పిలిపించి మాట్లాడేవా? డిస్కస్ చేసావా? నువ్వు ప్రధానాయకుడివా? పైగా వాళ్ళు బూతులు తిట్టడం, ఇష్టం మాట్లాడడం, ఆడవాళ్ళని చూడకుండా బూట్ కాలుతో తనడం, ఎన్ని సందర్భాలు చూసావండి. మళ్ళీ ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర పెట్టుకుంటారు. ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది అంటే? ఎందుకు పెట్టుకున్నారు? ఆ పాదయాత్రని వక్రీకరిస్తారా? ఎవడ పనికిమాలాడు అంటాడు పాదయాత్ర అట అమరావతి రైతులు ఉత్తరాంధ్ర దండయాత్రకు వస్తున్నారట. గుర్తుందిరా నీకు? మనుషులు పుట్టారా మీరు మాట్లాడడానికి? దండయాత్ర అంటే ఇది. అరసవెల్లి వచ్చి సూర్యనారాయణ స్వామి గారిని దర్శనం చేసుకొని ప్రభు మా మాటలు మమ్మల్ని రక్షించని చెప్పడం వస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఆశీర్వాదం కోరడానికి వస్తున్నారు వాళ్ళు. కానీ దండయాత్రగా పెడతారా నువ్వు? స్పీకర్ గారు, నువ్వు స్పీకర్ అయ్యా సీతారాం. చంద్రబాబు టైంలో, ఎన్టీ రామారావు టైంలో మంత్రి చేసిన వ్యక్తి నువ్వు. సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటావు, ఇలా స్పీకర్ సీట్లో కూర్చున్నావు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే చల్లదని చెప్తావా స్పీకర్గా ఉండి? చెప్పడానికి సిగ్గుపడాలి కదా మనం. నువ్వు కామెంట్ చేస్తావు. ఉన్మాదుల పాదయాత్ర ఇది. ఉన్మాదులు అండి రైతులు. దీన్ని అడ్డుకుంటావు అంటాడు. స్పీకర్ స్థానంలో అడ్డుకుంటావు. ఏం అడ్డుకుంటావా? అడ్డుకో.
అడుగో, చూస్తాం. స్పీకర్ స్థానంలో ఉండి ఎంత హోందాగా మాట్లాడాలి నువ్వు. ధర్మాన ప్రసాద్ నేను మాట్లాడతాడు. ఏంటో నువ్వు మాట్లాడేది, ఏంటి మాట్లాడతావు రాజధాని గురించి? తెలీదా? రాజధాని అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి తెలీదా? కోర్టు డైరెక్షన్ తెలీదా? మరి నువ్వు కూడా ధర్మాన ప్రసాద్ గారు, మీలాంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడితే ప్రజలు తప్పుదో పట్టిస్తే ఎట్లాగండి ప్రసాద్ గారు? పదవి రాకపోతే ఒక మాట, పదవి వచ్చిందో ఒక మాట. ప్రసాద్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే జగన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ ఎలా తిట్టావో గుర్తుందా నీకు? నా దగ్గర వీడియో ఉంది, పంపమంటే పంపిస్తాను నేను. ఈ జగన్ రెడ్డి ఒక దొంగ, పెద్ద మోసగాడు అని చెప్పి పబ్లిక్ మీటింగ్లు తిట్టావా? ఇవి పదవి ఇవ్వబోదరికి సంఘనాకెత్త వెళ్ళి సీనియర్ నాయకుడిగా నువ్వు సలహాలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డికి. దమ్ముంటే వెళ్ళి జగన్ రెడ్డి గారు మీరు చేస్తున్న పొరపాటు, రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసి పారేశారు, ఇలా చేయడం మంచి కాదని చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. సీనియర్ నీకు కానీ పొత్త సత్యబాబు కానీ సీనియర్లు అంటే దేనికి సీనియర్లు? దేంట్లో సీనియర్లు? ఈ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు వెళ్ళి చెప్పవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏమో చోటా నాయకులు ఉన్నారు, పిచ్చిగా మాట్లాడుతుంటారు. దేనికి మాట్లాడతారు పిచ్చిగా? దేనికే మాట్లాడతారు అంటే ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. రెండో ముఖ్యమైన విషయం, సరే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకి అన్యాయం చేశారు అని మాట్లాడుతున్నారా? ఏం చేశారో మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రెస్ వారికి తెలుసు. ఆ రోజు విద్యుత్ తుఫాను వస్తే మీరు ఎవరైనా కనపడ్డారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు చేసింది కదా. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం అతను చేసిన ప్రయత్నం మీకు తెలియదా? మీ శ్రీకాకుళం జిల్లాలో తుఫాను వస్తే ఈ ధర్మాన ప్రసాద్ కానీ ఈయన కానీ ఎవరైనా కనపడ్డారు ఆ రోజునే? ఆ పక్కనే విజయనగరంలో తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడా ఆ రోజులో? ఏంటే మీరు సాధన చేసింది నాకు అర్థం అవ్వదు. సరే మేము చేయలేదు అన్నావు. మీరు వచ్చి ఎంపీకేరా ఇక్కడ 3 సంవత్సరాల్లో? ఇప్పుడు ఎంపీకి చెప్పండి నాకు. మరి పేకలేదు, పక్కన పెట్టు, చేత కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడే దమ్ము మీకు ఎక్కడ ఉంది? దమ్ముందా? భయం. గట్టిగా మాట్లాడితే ప్యాలెస్లో తీసుకెళ్ళి పట్టొడుతూ తమ్ముతాడని. అరే మీరు సీనియర్ మంత్రులు భయపడితే ఎవరు చెప్పుకోరా? నాకు అర్థం కాదు. ఈ 3 సంవత్సరాలు అంతా మన వాళ్ళు చెప్పారు ఎంత దోపిడీ జరిగిందని. ఇక్కడ లిస్టు కూడా ఇమ్మంటిస్తాను నేను, లిస్ట్ ఇమ్మంటిస్తాను. A2 గడు ఆడ పెద్ద దొంగ విజయసాయిరెడ్డి, ఆడు నాయకత్వంలో విశాఖపట్నంలో ఎంత దోపిడీ జరిగిందో మీకు తెలియదండి? ప్రసాద్ గారు తెలీదా? వచ్చాసరిబాబు గారు మీకు తెలియదండి? ఎన్ని భూములు దోశారండి? ప్రైవేటు భూములు బెదిరించి రాయించుకున్నారండి. నాకు తెలిసి పేరుతో సహాయిస్తాను. దమ్ముంటే రా, చర్చికి రా, రసబుంది పెట్టుకుందాం. విజయసాయిరెడ్డి టైంలో ఎంత దోసుకున్నారు అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, పేరుతో సహా. బీపార్క్ దోసుకోలేదా? కార్తీక వనం దోసుకోలేదా? కొండ రుషికొండ, రుషికొండ ఎందుకయ్యా? దేనికయ్యా చేస్తున్నారు? అది ఎందుకు అంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రాజధాని కోసం. రాజధాని జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారికి నచ్చేసిందట కొండ. ఆ కొండ మీద ప్యాలెస్ కట్టుకుంటుందట మహారాణి. సముద్రం ఒకటి ఉండాలట. ఇలా ఎన్ని దోషించుకుంటారా? అలాగా ప్రైవేట్ స్థలాలను దోచుకుంటారండి. విశాఖపట్నం టౌన్లో ఐటీ పాలిటెక్నిక్ కాలేజ్, ఆఖరికి రైతు బజార్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు చెప్పారు. ఎక్కడ వద్దు,
ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఓనర్లు పిలిచి రాయి సంతకం పెట్టు కుదరదు అని చెప్పి సంతకం పెట్టి తీసుకునే సందర్భం లేవా? ఏంటంటే మాడదాం నాకు అర్థం అవ్వదు. మీరండి నీతులు చెప్తారు. ఇదో ఈ ప్రెస్ వాళ్ళందరికీ తెలిసి చెప్తాను. ఈవేళ పక్కనే జంక్షన్, ఈ జంక్షన్ సిరిపురం జంక్షన్ పక్కన లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ కమిషనర్ ఇల్లు ఉంది కదా, బంగ్లా. ఆ బంగ్లా యువతల రేకులు చుట్టూ కట్టి ఉన్న చూశారు కదా మీరు, చూసి ఉంటారులేండి, ప్రసవం తిరుగుంటారు ఉంటుంది. ఆ స్థలం ఎవరిదండి? ఎవరిదా స్థలం? ఇప్పుడు ఆ స్థలం ఎవరి పేరు మారింది? విజయసాయి రెడ్డి. నీకు సంబంధం లేదా? ఇదిగో కాగితాలు తెచ్చాను. ఆ రోజు గవర్నమెంట్లో 2008లో ఎస్సీ విద్యార్థులు వినియోగం కోసం అని చెప్పి ఆ రోజు ఈ స్థలం కేటాయింపు చేసింది సాంఘిక సంక్షేమ శాఖ. జారీ చేసినటువంటి టీఎస్ నెంబర్ 75 అని జీవో ఇచ్చారు ఆ రోజులో. ఆ స్థలాన్ని దానికే ఉపయోగించాలి తప్పించి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఇది రూల్ ప్రకారంగా ఎలాగిచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది ఎన్ని వేల కోట్ల స్థలం అనేది దుబ్బెత్తారా? ఎవడాసిన దుబ్బెత్తారే మరి, పెద్ద కప్పుడు చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి లేఅవుట్ ఇందా చెప్పారు మనం, దసపల్లా లేఅవుట్. ఆ సంగతి మీ అందరికీ తెలిసే గొడవ సంగతి కోర్టుల వరకు, అవి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది గొడవ. దాన్ని డెవలప్మెంట్కి తీసుకొని అసలు ఎక్కడైనా సరే డెవలప్మెంట్కి ఏంటంటే ఓనర్స్కి ఏమో డెవలప్ చేసేవాడు 30%, ఓనర్స్ 70% ఉంటుంది. వీడు బెదిరించి డెవలప్ చేసేవాళ్ళకి 70% అంటే ఓనర్స్ 30% అంటే ఇవ్వకపోతే తొక్క తీసేస్తాను, కాళ్ళు ఎర కూడా వేస్తాను, లేదా తీసి పెడేస్తాను. రాంచి తెప్పారు బెదిరించి. ఏంటండి ఈ అన్యాయం? ఎంతో పేరుగానటువంటి మన యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, దాన్ని బ్రోతలవసరంగా వచ్చారు ఇవాళ. ఆ మాట నేనంటే నా మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో. ఏం మార్చలేదా? మీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నిరోధి ప్యాకెట్లు దొరకలేదా? మీ పేపర్లో వేయలేదా? మీ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రూమ్ని మీ పార్టీ కార్యాలయంగా మార్చలేదా? మొన్న జీవీఎంసీ ఎలక్షన్లో ఈ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రూమ్ నుంచే డబ్బులు పంచలేదా? ఎవరికి తెలియదు కొన్నాను ఇవన్నీ. అటువంటి పేరు ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఇలా పాడు చేస్తే ఈ ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు, ఈ సోకాళ్ళు లీడర్స్ అంతా ఎందుకు మాట్లాడట్లేదండి? ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నాను కదా. కేజీహెచ్లో రోగుల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తుంటే మీకు తెలియదండి? దాని గురించి ఏం పట్టించుకున్నారండి మీరు? వేళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారా? ఉత్తరాంధ్ర నాయకులు ఇన్ని కప్పులు దిగుతున్నారు కదా, మీరు ఏం మాట్లాడదు, ఏం చేస్తారా? నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటేనే మేము చేస్తున్నామని చెప్తే ఎందుకు పట్టించుకోలేదా మీరు? గంగవరం పోర్టు అతి తక్కువ రేటుకి ప్రభుత్వ వాటా అమ్మేస్తే ఎందుకు మాట్లాడలేదా? మీ నాయకులందరూ వెళ్ళి సార్ మా ఏరియాలో పోర్టు బాగుంటుంది సార్, మా ఏరియాలో స్టీల్ ప్లాంట్ పోతుందని చెప్పి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. సిగ్గులేదండి ఇవాళ మాట్లాడదు మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి ఆడేమో ఏది రాసే తెలుసు మాట్లాడతారు మీరు. ఆడికేం తెలుసు? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసా? సాక్షి పేపర్లో ఆ టైంలో చిన్న విలేకరు, నాకు తెలుసు. ఇవే మాట్లాడతారా? సలహాదారుడా నీకు? నీకే పొరలేదు, ఆడికి పొరలేదు. ఇక రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందుతుందా? ఇంత కప్పులు చెప్తారు కదా మా ఉత్తరాంధ్ర మా ఉత్తరాంధ్ర. మీరు ఏం మాట్లాడారు? ఇంత దోపిడీ జరిగితే ఎంత చెప్పారు? నాకు తెలిసి, ఇంకా నాకు పూర్తి తెలిసి, నాకు తెలిసి 10,000 కోట్ల ఆస్తుల్ని విజయసాయి రెడ్డి దోచుకున్నాడు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఏం చేశారు? తప్పని చెప్పగలిగారా? ఎవరా విజయసాయి రెడ్డి ఇక్కడ మాట చేయడానికి? ఎక్కడ నెల్లూరు నుంచి జిల్లా వచ్చి
తొక్క తీసేస్తాను. మీరు ఎప్పుడు మాట్లాడారా? మమ్మల్ని అయితే కొడేస్తారా? కాలర్ కొడేస్తారా? ఏది కొడతారా? అందుకే అడుగుతున్నాను ఈవేళ. ఉత్తరాంధ్ర జిల్లా గురించి ఇప్పుడే వచ్చింది మీకు ప్రేమ. ఆ రోజు రాలేదా? సుజల స్రవంతి ఇంకా సత్యనారాయణమూర్తి గారు అంతా ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు ఒప్పించి ఇక్కడ విశాఖపట్నం మహానాడులో దాన్ని శాంక్షన్ చేయించాం. మీకు ఒక విషయం తెలియదు కాదు, మరి మీకు తెలియపోవచ్చు కుర్రవాళ్ళు మీరు. ఇదే సుజల స్రవంతికి ఆ నాన్నగారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి సబ్బవరం దగ్గర గుర్తుందా? వచ్చిపోయా దడవాడు చేసి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసి పోయాడు, మర్చిపోయాడు. ఆ పాడం పోయాడు. తర్వాత ఆ నాన్నగారు వేసిన శంకుస్థాపన మేము వదలలేదు బాబు, మేము వదలలేదే. ఎందుకు వదలలేదంటే సుజల స్రవంతి మంచి ప్రాజెక్ట్. అది సుజల స్రవంతి రావడం వల్ల కొన్ని లక్షల ఎకరాలకి 2 పంటలు పండుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ఒప్పించి రాజశేఖర్ గారు శంకుస్థాపన చేసి పోయాడండి. కానీ మంచి ప్రాజెక్ట్ సార్, మనం వదలకూడదు, అది మనం చేద్దాం సార్ అని చెప్పి ఒప్పించి బడ్జెట్ శాంక్షన్ చేయించి బడ్జెట్ పెట్టి శంకుస్థాపన చేస్తే 3,650 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ రోజు మేము అందరం కలిసి ఒప్పించాం. ముందు అవ్వలేదు, అంత డబ్బు అంటే లేదు సార్ చెయ్యాలని చెప్పి ఒప్పిస్తే అన్నీ చేసి టెండర్ పిలిస్తే నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అన్నావు, పైన ఆఫ్ చేసావు. మళ్ళీ ఆ కాంట్రాక్టరే మేము ఇచ్చిన కాంట్రాక్టరే మళ్ళీ వెళ్ళి హామీలు ఇస్తే మళ్ళీ ఆడికే కాంట్రాక్ట్ ఇచ్చావు. మెగా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా వేయించి మళ్ళీ ఆడికి ఇచ్చావు బాగానే ఉంది. డబ్బులు ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలే. ఆడేసి చూసి మొత్తం దుకాణం ఎత్తిపోయాడు. 3 సంవత్సరాలు సుజల స్రవంతి ఏమైంది? మీ నాన్నగారు ప్రేమైన ప్రాజెక్ట్ అంటావు కదా, నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేదా? దాని గురించి బొత్స సత్యబాబు అడగడా? దాని గురించి మన జిల్లా మంత్రులు ఎందుకు అడగరా? ముఖ్యమంత్రిని. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ 3 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయా? అది అందరికీ తెలుసు. ఇప్పుడు అంజీ గారి టైంలో శంకుస్థాపన చేశారు, అయినా వదలలేదు. ఎందుకు వదలలేదు? మనం ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రాజెక్టులు మారు. ఆ ప్రాజెక్టు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని బుర్ర ఉండాలి, జ్ఞానం ఉండాలి ఏ ముఖ్యమంత్రికైనా. అంజీ గారు శంకుస్థాపన చేస్తే మిగతా ముఖ్యమంత్రులు నడిపించగలలేదా? చంద్రబాబు వచ్చిన తర్వాత ఆమె ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి సోమవారం పోలవరం కోసం కేటాయించేసి 82% వరకు తీసుకెళ్తే నువ్వు వచ్చి ఏం చేసావా? ఈ 3 సంవత్సరాల్లో ఏం చేసావు? పనికిరాని మంత్రి, ఇరిగేషన్ మంత్రి, గంట మంత్రి, అరగంట మంత్రి. అరగంట మంత్రి మనవాడు, గంట మంత్రి కదా అవుతున్నావు. అటువంటి వాడికి ఇస్తావా? ఇరిగేషన్ ఏంటి వాడికి ఏంటి తెలుసా? ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రికి డయాఫార్మ్ వాల్ పడిపోయింది. ఏంటి సార్ అంటే డయాఫార్మ్ వాలా అదేంటి నేను అడుగుతున్నాడు అతను ప్రెస్ వాళ్ళని. అదే సార్ ఇరిగేషన్ మినిస్టర్ మీకు తెలియదు అంటే డయాఫార్మ్ వాల్ గురించి నేను తెలుసుకోవాలా? నాకే సంబంధం? అరే ఇరిగేషన్ మంత్రి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలియదని మాట్లాడుతానంటే ఏంటి మీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడవు. వీళ్ళు ఉత్తరాంధ్ర గురించి పాదయాత్ర రైతులు వస్తూ ఉంటే ఈ ఆశీర్వాదం కావాలని భగవంతుడికి వస్తూ ఉంటే దీని గురించి మాట్లాడతారు, రాజకీయాలు చేస్తారా? ప్రజల్లో ఉద్రేకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారా? రా చూస్తాను, పాదయాత్ర రానే చూస్తా అంటాడు వాడు, పనికిమాలుడు. అది వెనకాల తిరిగితే ఇద్దరు మనుషులు ఉండరు, వాడు మాట్లాడతారు. ప్రశ్న తప్పండి ఇది. మన రాజధాని కావాలి, విశాఖపట్నం డెవలప్ చేయవా? వద్దని ఎవడన్నాడు? 3 సంవత్సరాలు ఏం చేసి చెప్పు. రా, మంచి ఇండస్ట్రీస్ తీసుకురా, 10 మంది ఉద్యోగాలు మేము కూడా మెచ్చుకుంటాం. నువ్వు ఏమీ చేయకుండా అది పూడి చేస్తానని చెప్పి విభేదాలు సృష్టించడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు చేయనుకుంటే నీలాంటి చాలామంది మట్టి కలిసిపోయారు. ఇవాళ ఇది అంతా కాదండి. ఇది నిన్న రిటైర్డ్ జడ్జి గారు మాట్లాడినారు, నేనే పదవిలో ఉండి ఈ టైంలో ఈ ముఖ్యమంత్రి జైల్లో ఎదురు అన్నాడు. పేపర్లో వచ్చి చూశారు మీరు? అది వాస్తవం. అది కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ జైల్లో ఎదురు అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళు బాగా సంకనాకేడు అతను. తర్వాత ఏమైంది, బుద్ధి వచ్చి పగుడు. ఇప్పుడు అతను మాట్లాడుతాడు, ఇది కానీ చెయ్యకపోతే
చట్టం మార్చడానికి ప్రయత్నం చేస్తే చీఫ్ సెక్రటరీ కూడా జైలుపోతాడు అని చెప్తున్నాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత మూర్ఖత్వం వెళ్తున్నావు జగన్ రెడ్డి? చేయి, రాజధాని కట్టు. ఇంకా నీకు మహా అయితే సంవత్సరంన్నర ఉంది. సంవత్సరంలో రాజధాని కట్టు, పోలవరం పూర్తి చేయి. మోదీ గారు కాలు పట్టుకుంటావు, ఇంకేం పట్టుకుంటావు, పట్టుకో అటు. అవన్నీ చేయకుండా ఏ రాజకీయాలండి? ఏమీ లేదండి. నాకున్న అనుభవం ప్రకారంగా నేను చూసింది ఏంటంటే, ఇక ఏమీ పరిపాలన చేయడానికి చాయిస్ లేదు. అతనికి 4 దారులు మూసిపోయి దోషిందంతా దోషి ఇంకెక్కడ వెళ్తాడు? డబ్బులు లేవు, అప్పులు పెంచాడు, అప్పులు కట్టడానికి డబ్బులు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా టైట్ చేసింది. ఇప్పుడున్న స్కీములు రన్ చేయడానికే డబ్బులు లేవు. రోడ్లు బొక్కలు పోర్చడానికే డబ్బులు లేవు. పంచాయతీలో డబ్బులన్నీ వాడేశాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్డు మీద తిరుగుతున్నారు, దొల్లుకుంటున్నాం. ఆ డబ్బులు వాడేశాడు. చేయవలసిన చేసాడు, నిజ డబ్బులు లేవు. అంచేత ఇటువంటి తగులు పెట్టి ప్రజలను డైరెక్షన్ మార్చడం ప్రయత్నం చేస్తారు. ఓ బాబు, నేను సుమారు 40 సంవత్సరాలు సత్యామూర్తి గారు మీ అందరూ రాజకీయాలు ఉన్నామయ్యా. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం మేము? ఈ దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం మేము? వాళ్ళ పరిపాలన కూడా చూసాం. నీలాంటి మూర్ఖుని ఎక్కడ చూడలేదు మేము. మీ నాన్న దగ్గర కూడా పనిచేశాను నేను. నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే చేశాను. అతని క్వాలిటీలో ఒకటైనా వచ్చిందా నీకు? ఆ మహానుభావుడికి ఎలా పోసాను కడగట్లే, ఏడొచ్చింది నీకు? ఇవాళ అంటారు ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టి నా భార్య అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రెస్ వాళ్ళు కూడానా? మీరు అందరూ సోద్యం చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? సంకనాలుతున్నారా? ఎందుకు తిట్టలేదు మీరు అని చెప్పి ఎదురుదాడి చేయమని చెప్పి ఒక క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు ఆదేశించేటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి నువ్వు కదా? క్యాబినెట్ మీటింగ్ చెప్తున్నాడు ఎవడన్నా? ఏం చేస్తారా మీరు? నా పిల్లాన్ని తిడతారు అక్కడ వాళ్ళు. ఊరికి తిట్టావా? భారతి గారు మేడం గారు లిక్కర్ స్కామ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. మేము అన్నావా? అక్కడ ఏజెన్సీ, ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉంటారో, అధికారులు ఉంటారో, ఈవిడి పేరు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. మేము చేయించావా? మంత్రుల చేత మా మీద దాడి చేస్తామని చెప్పి క్యాబినెట్ మీటింగ్ చెప్తావా? అంటే అప్పటి వరకు కాము ఉన్న మంత్రులు పిచ్చి కుక్కలు కలుగుతున్నారు మరుసటి రోజు నుంచే. ఇదేంటి పరిపాలన విధానం? గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో పెళ్ళాలని ఆడవాళ్ళు తిట్టించడమా? ఏంటి బాధ? ఆ బూతుల మంత్రి ఉన్నాడు, ఆడు మాజీ మంత్రి నానిగాడు, పనికిమాల నా కొడుకు, 10 మందికి పుట్టినోడు ఉన్నాడు నా కొడుకు. ఆడి చేత మాట్లాడతావా? బూతులు తిట్టుతావా? ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీయా? వాళ్ళ భిక్షతో కదా నువ్వు రాలేదు, వెలుగులోకి వచ్చింది. వాళ్ళ ఆశీర్వాదంతో రాలేదా నువ్వు? నాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతావు, ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేశారా? ఏం చేశారు? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు. దేంట్లో కలుగు చేసుకున్నారా? అంటే ఈ మూర్ఖుడు మాట్లాడమంటే నువ్వు మూర్ఖుడు మాట్లాడతావా? బూతులు తిడతావా? ఆడికి పుట్టాడు, ఈడికి పుట్టాడు అని. తప్పేంటి? రాజకీయాలు చూసుకుంటే మనం చూసుకోవాలా? రాజకీయాలు మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో ఆడల గురించేటే. నాని నీకు పిల్లలు ఉన్నారా? ఎవడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా నాన్నగారు ఆ 2 పిల్లలు నీకు పుట్టారని అడిగితే నువ్వు బాధపడవు, సిక్కు లెక్కలేనాడు నువ్వు. నీ భార్య ఎలా ఫీల్ అవుతుంది? మీ ఆవిడ ఎంత బాధపడుతుందా? నీకు సిగ్గు లెక్కలేదు, వదిలేసావు నువ్వు బాధపడవు, అన్న బాధపడవు. కానీ మీ ఆవిడ ఎంత బాధపడుతుంది? అసలు ఆలోచించావా? ఆడవాళ్ళకి సంబంధం ఏంటి రాజకీయాలు? ఏమంటే రాజకీయంగా మమ్మల్ని విమర్శించు. ఇదేంటి రాజకీయం? ఇవాళ ఎన్ని గందరగోళం సృష్టించింది ఏంటంటే పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న కుట్రది. దీంట్లో ఏమాత్రం అనుభవం చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పోరా ఇంటికి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రానికి పోరా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అది మేం చెప్పేది కాదు. మీ పీకే గాడు ఎవడున్నాడు కదా, మీ సలహాదారుడు, పీకేనా? పీకే గాడు
ఆడు రిపోర్ట్లో కూడా 70 మంది 80 మంది ఎమ్మెల్యేలు గెలవరని చెప్పాడు. ఒక 50 మంది ఎమ్మెల్యేలు అటు ఇటులో ఉన్నారట. ఇంకేముంది, అయిపోయింది. ఈ రిపోర్ట్ అన్నీ చూస్తున్నాడు, ఈ సర్వేలు అన్నీ చూస్తున్నాడు. ఆడికి తెలుసు కదా. అంటే గందరగోళం సృష్టించి మళ్ళీ ఏదో విధంగా అధికారం రావడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. రాజకీయ నాయకుడికి గెలవడం కోసం ప్రయత్నించడం తప్పులేదు రాజకీయాల్లో. కానీ ఇదేంటి చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఆడికి ఇది గొడవ పెట్టడం, కేసులు పెట్టడం, లోపటేయం, ఇది పద్ధతి కాదు. అంటే ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గుని ఎంత త్వరగా మనం పంపిస్తే అంత మంచిది. ఇటువంటి దుర్మార్గులు మాట్లాడొద్దు. నేను ఒకటి అడిగితే చెప్పానండి, ఈ 3 సంవత్సరాలు ఈ ఉత్తరాంధ్ర నష్టం జరుగుతూ ఉంటే ఒక్క నాయకుడన్నా, మీ వైఎస్సీ నాయకులు ఎవరన్నా మాట్లాడారా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పారా? మరి ఈవేళ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని మీరు? అక్కడ గిలుతూ ఉంటే మాట్లాడదా? నీ భార్య అని అనకూడదా? భారత్ గారిని నీవు అనకూడదు ఎవరునో? చంద్రబాబు నాయుడు భార్యని అనొచ్చా? ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈవేళ రాష్ట్రంలో ఒకటే తీర్మానం చేసుకున్నాం, రైతులకు అండగా ఉంటాం. మేము ఒకరి తీర్మానం కాదు, ఈ దిక్కుమాల పార్టీ ఒక పార్టీ తప్పించి మిగతా అన్ని పార్టీలు ఇవాళ రైతులకు అండగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అన్ని పార్టీలు, జనసేన పార్టీ అందరం కలిసి రైతులకు అండగా ఉండాలని, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి తీర్మానం చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. నీకు కూడా బుద్ధి తెచ్చుకొని రా, వచ్చి నువ్వు కూడా మాట కలిపి రాజధాని నిర్మించి అందరం కలిసి రాజధాని నిర్మాణం చేసుకున్నాం. లేదు అనుకుంటే పో, నీ ఇష్టం. మేము అందరం కలిసి రైతులకు అండగా ఉంటాం. ఉత్తరాంధ్ర జిల్లాలో పాదయాత్ర ఎంటర్ అయిందంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మా నాయకులందరూ కూడా పాదయాత్రతో ఉంటాం, పాదయాత్రను విజయవంతం చేస్తాం. ఎవడు అడ్డుకుంటాడు, అడ్డుకొని దమ్ము ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. దేవుడు ఆశీర్వాదంకి వస్తున్నారు, మీరెవరు అడ్డుకోవడానికి? ఆంధ్ర రాష్ట్రం తిరిగి హక్కు లేదా మాకు? నీ పాదయాత్ర చేసినప్పుడు మేము అన్నామా? ఆ రోజు మంత్రి ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నాను. నీ పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని పిలిచి, అమ్మో పాదయాత్ర చేస్తాడు, బొక్కలే లేకుండా చెయ్యండి అన్నారు మమ్మల్ని. రోడ్డు మీద బొక్కలు ఉండకూడదు ఇది పాదయాత్రకి. మాకు ఏదో డ్యూటీ, వీడు ఏ రూట్ వెళ్తాడో బొక్కలన్నీ కప్పుకొని కూర్చొని ఉన్నాను. కామినేని శ్రీనివాసరావు పిలిచాడు, ఓయ్ డాక్టర్లు ఉండాలా, అంబులెన్స్ ఉండాలా, అతనికి ఏ ఇబ్బంది రాకూడదని చెప్తే అతను ఒక 2 అంబులెన్స్లు పెట్టుకొని డాక్టర్ పెట్టి అతను ఆ మూట్లు పాదయాత్ర చేస్తుంటే మేము సేవ చేయడం. ఈవేళ మా పాదయాత్ర చేస్తుంటే చేయనోడట. ఏంటండి ఈ ఆలోచన? నాకు అర్థమవుతుంది. అయిపోయింది, సీన్ అయిపోయింది. జగన్ రెడ్డి ఇంటికి వెళ్తావో జైలుకి వెళ్తావో తర్వాత సంగతి వేరు. అయిపోయి సీన్ అయిపోయింది. ఇక నీ ఆట సాగు. అరే ఎక్కడ పబ్లిక్ మీటింగ్ రావాలంటే 3000 మంది పోలీసులు పెట్టుకొని రాలేకపోతున్నావు నువ్వు. నువ్వే పెద్ద లేటని దమ్మున్నావు అన్నట్టు. ఏంటో ఇది దమ్ముంది నీకు? పోలీసులు లేకుండా రోడ్డు మీద రాగలవా? రా ఒకసారి రా. పోలీసులు లేకుండా రోడ్డు మీద రావా? అప్పుడు నీ కెపాసిటీ తెలిసిపోతుంది నీకు. అరే ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి ఎంతవరకు అంటే 2 కిలోమీటర్లు కూడా ఉండదు. 2 కిలోమీటర్లు అసెంబ్లీకి రావాలంటే క్యాబినెట్ ఇదే మీటింగ్కి. ఇప్పుడు ఆ మీటింగ్ కూడా రావట్లేదు, ఇంట్లోనే మీటింగ్లు. పూర్వం 300 మంది పోలీసు చుట్టూ కాపలా. ఆ దారి పొడుగు ఇల్లు తలుపులు వేసాడు. విశాఖపట్నం దొంగ స్వామి దగ్గర కూర్చొని మంచిది. ఈ దొంగ స్వామి వాడు స్వరూపాన స్వామి. ఆ దొంగడికి దొంగలు దొరుకుతాయి, ఇటువంటి దొంగలు దొరుకుతారు. వస్తే రోడ్డు అంతా బ్లాక్ చేస్తారు. ఇది పరదాలు, మళ్ళీ పరదాలట. మళ్ళీ పరదాలు ఎందుకంటే రోడ్డు సైడ్ని. ఇది అందమైన మొక్క ఎవరు చూడకూడదు. మళ్ళీ సుందరాముడు కదా, చూడకూడదు ఎవరన్నా. ఈ సైడ్ పడదాలు, ఆ సైడ్ పడదాలు. మరి బద్దం వస్తారు. రోడ్డు అంతా బ్లాక్ చేశాడు, కొట్టు మూసాడు. వైద్య సేవ మాత్రం ఇచ్చారండి ఆ రోజునే. ఇంత గౌరవం అండి. ఎందుకు భయం? జనాల్లోకి రావడానికి ఎందుకు భయపడదు? జనాల నాయకుడిని అంటావు, జనాల నాయకుడిని అంటావు, జనం నాతోటి ఉందంటావు. జనాలు రావడానికి పోలీసులు తెలియక
ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. మొన్న ఓయ్ స్పీకర్ గారు, సీతారాం గారు, నీ కొడుకు పిలికి వచ్చాడు మొన్న. మీ ఊర్లో కూడా పరదాలు కడిశారు, అటు ఇటు చూసావా? స్పీకర్ గారు ఊర్లో కూడా పరదాలు కడిశారు, జనం చూడకూడదని. సిగ్గేలేదా సీతారాం? నీ ఊర్లో కూడా పరదాలు కడతారా? ప్రధానమంత్రికి పరదాలు లేవండి, వీడికి పెద్ద పరదాలు అంట. మరి ఎందుకు పరదాలు కట్టడం, ఎందుకు డబ్బులు పోక్క? నువ్వే పరదా కప్పించుకొని పోతుంది మొక్క మీద, ఎవరు చూడకుంటారా? ఏంటండి పరిపాలన? నవ్వులాటగా ఉందా మీ అందరికీ? రాబోయే తరం వారు ఏమైపోతారండి ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? ఎంతసేపు రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు. రాజధాని నువ్వు కడెత్తావా? పోనీ ఇవాళ నీ మనసు మారిపోయింది సడన్గానా? ఐఏఎస్ ప్రేమ ఎవరో వచ్చి మీ నాన్నగారు వచ్చి కట్టరా బాబు అంటే రేపు నుంచి కడతావు. రాజధాని 2 సంవత్సరాలు కడేస్తావా? అట్లే కదా. మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని డెవలప్ చేయాలి కదా, అంతే కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అంచేత ఆఖరిగా ముఖ్యమంత్రిగా నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, నేను పార్టీ కాదు మిమ్మల్ని విమర్శించుకోవడం మాట్లాడలే, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాను. ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. పోలవరం కానీ, సుజన స్రవంతి కానీ, ఇండస్ట్రీస్ కానీ, స్పెషల్ స్టేటస్ మెడలో ఉంచేస్తా అన్నాం. ఎంపీలు ఇవ్వండి, మెడలో ఉంచేస్తాను, నాది బాధ్యత అన్నాం. ఏమంటే 18 సార్లు వెళ్ళావు ఢిల్లీ, గదిలోకి పోతావు వస్తావు, ఒక లోపల ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. వాళ్ళు పిసుకుతున్నావో ఇంకేమైనా పిసుకెత్తున్నావో మాకు అర్థం కాదు. ఏంటంటే నాకు అర్థం అసలు ఏం మాట్లాడుతున్నావు అక్కడ? ఏం మాట్లాడో ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు నీకు? అసలు సంవత్సరంన్నర ఉంది, ఇంకా మెడలు ఎక్కడ కొంచెత్తారు? నీ భయం నీది, గట్టిగా మాట్లాడితే లోపల వేస్తాను భయం. ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తావు జనాన్ని? అయిపోయి సీన్ అయిపోయింది. అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ సంవత్సరంన్నరైనా సరే ఆదాయం పెంచుకొని కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి రాబోయే తరం వారికి పనికొచ్చే కార్యక్రమాలు చేయమని చెప్పి మనం చేస్తూ, ఒకటి మళ్ళీ ఆఖరికి మనం చేస్తున్నాను, అన్ని పార్టీలు, నీ పార్టీ తప్పించి అన్ని పార్టీల వాళ్ళం కూడా సమైక్యంగా అమరావతి కోసం పోరాడతాం. రేపు జరగబోయేటువంటి పాదయాత్రను విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి, దానికి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించారయ్యా. ఎక్కడ రాష్ట్రం ఒక ఇల్లు లాంటిది, ఇంట్లో చిన్నగా ఇబ్బంది వస్తే ఇంటిల్లిపాది దాన్ని కవర్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, రాజధాని విషయంలో సంఘటన జరుగుతున్నప్పుడు, మనకు అమ్మాయి ఉంది, చదువుకున్న అమ్మాయి, అంకుల్ రేపు ఎవరైనా మీ రాజధాని ఏజెంట్ ఏం చెప్పమంటారు మమ్మల్ని అని స్కూల్లో అడుగుతారు కదా క్వశ్చన్స్. నేనేం చెప్తానమ్మా, మీ అంకుల్ని అడిగాను. మా అంకుల్ ఎవడండి? అదే మా జగన్మావ అడిగామా నాన్న. అంచేత రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా నిర్ణయం రావాలి. అన్ని పార్టీలు అందుకే నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి, అందరూ నిర్ణయం తీసుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలతో మీరు కూడా బుద్ధి తెచ్చుకొని, ఈ పెద్ద నాయకులు బొత్స సత్యనారాయణ గారు సీనియర్లు అంటారు కదా, వీళ్ళు కూర్చొని అసలు నచ్చ చెప్పి మీరు కూడా కలుగు చేసుకొని రాజధాని అక్కడే కడతామని మాటిస్తే సుఖాంతంగా అవుతుంది. మంచి రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా మనం చేస్తూ నేను అందరూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవడే అన్నాడు? ఉండండి రండి, పర్లేదు రండి, మేము రిజిస్టర్ కదా రండి. కోర్టు మీరు అన్నకు వచ్చింది మా అమ్మ ఆన్సర్. కోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 600 మంది పాదయాత్రలు పాల్గొంటారు రైతులు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు కదా, రోడ్డు అంటే వెళ్తుంటారు, జనం రాలేటండి, ఆశీర్వాదం ఇచ్చుకోవడానికి సపోర్ట్గా వస్తుంటారు. అక్కడ ఏ సంఘటన జరిగినా డీజీపీ గారిదే బాధ్యత అని ఇస్తే చంద్రబాబు నాయుడు బాధ్యతలుగా అవుతారే? ఎలాగవుతారు అన్న? మూర్ఖుడవడు. కోర్టు డైరెక్ట్ డీజీపీ. రేపు ఎక్కడ ఏ సంఘటన జరిగినా డీజీపీ బాధ్యత అవుతాడు. వచ్చినే లేదు. Hey guys, do you like this video? Please do like, comment, share and don't forget to subscribe.